వాక్యం ధ్యానం చేసుకుందాం. మత్తయి వాక్యం 7వ అధ్యాయం 20వ వచనం. మత్తయి వాక్యం 7వ అధ్యాయం 20వ వచనం. కాబట్టి వీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. 5:20 శాస్త్ర నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. తండ్రి ఈ వాక్య సారాంశం తెలుసుకున్నట్టు సహాయించండి. ఆయన నిజమైన దేవబలమైన తండ్రి తెలుసుకోండి. ఈ దినము మీరే మాకు సహాయం చేయండి. మీ ఆత్మ నుంచి మాకు ప్రార్థిస్తున్నాను తండ్రి. కొత్తపడి దేవ పరిశుభ్రమైన తండ్రి మాతో మాట్లాడి నడిపించండి. చూపించండి, సహాయం చేయండి. యెహోవా దేవా నీ పాదాలు పట్టుకుంటాను. మరి నీవే మాకు సహాయం చేయండి. ఇదిగో ఈ దినము నీ మాట్లాడు. నా మాట నీ మాట గురించి మాతో మాట్లాడి మమ్మల్ని ఉద్ధరించండి ప్రభు. నన్ను సరిచేయండి మొదలు ప్రభుత్వం చెప్పండి. దేశం ప్రార్థిస్తున్నాం తండ్రి. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఈ శాస్త్రులు పరిచయాలు అని వీళ్ళు మీరు ఎప్పుడు బైబిల్ పక్కనే పక్కన చదువుతారు, బాగా పరిచయం. వీళ్ళు ఎవరంటే ధర్మశాస్త్రం పాటించే యూదులు. శాస్త్రులు అంటే ధర్మశాస్త్రం బాగా పట్టించి ఇతరులు బోధించే వాళ్ళు శాస్త్రులు అంటాం. పరిచయాలు అంటే మతానుసారం కట్టుకుంటారు. మతం అంటే ఎక్కువ ఇష్టం అండి. మతం అంటే వాళ్ళు యూదు మతం అంటే ఎక్కువ ఇష్టం అనబడి వీళ్ళు మతం కోసం యుద్ధమైన చేస్తారు, మతం కోసం ప్రాణాలు పెడతారు. అంత దారుణమైనటువంటి వ్యక్తులు కరైతీసి పరిచయాలు అన్నమాట. వీళ్ళందరూ యూదులే, కాకపోతే అందరూ ధర్మశాస్త్రం చదివేవాళ్ళే. మనం అలాగే పెద్దకోసుకొని చర్చ ఎలా ఉన్నాయో వేరేషన్ అలాగన్నమాట. వీళ్ళు ఒక ధర్మశాస్త్రం బాగా పట్టించేవాళ్ళు శాస్త్రులు. వీళ్ళు లేఖనాలు బాగా గుర్తుపెట్టుకుంటారు అనమాట. అందుకే మరి ఏ రోజు జ్ఞానం వచ్చినప్పుడు శాస్త్రాలు క్రీస్తు ఎక్కడ పుట్టిన రాయబడి ఉన్నది అంటాడు. ఎవరో ఏ రోజు రాదు తనకో చెప్పేసి మేకడ ఉన్న విషయం చెప్పేస్తారన్నమాట. ఎలాగ యుధాదేశం ప్రేమాని వెంట మాత్రంలో కావు శాస్త్రం చెప్తున్నారు. పరిచయం చెప్పలేదు అంతగా. పరిచయాలు ధర్మశాస్త్రం చదువుతారు కానీ వాళ్ళకి మతం అంటే ఇష్టం. వాళ్ళకి మతం అంటే ఇష్టం కానీ మార్గం మతం అంటే చూడండి. మన వాళ్ళు మాకు హై స్కూల్ అంటారా గొడవకి వెళ్ళిపోతారు. వాళ్ళకి మార్గం చూడడం. ఎందుకంటే వాళ్ళ మతం అంటే ఇష్టం దాన్ని మార్గం మాత్రం రియల్ అనుకున్నమాట. ఎవరిలో పరిచయం. దేవుడు ఏం చెప్పంటే ఏళ్ళు ధర్మశాస్త్రం నమ్ముతారు అబ్బాయి. నేను కూడా ధర్మశాస్త్రం నమ్ముకుంటున్నాం. చక్కగా మంచి భాషలు పాటిస్తాం. వాళ్ళిద్దరు నీతి కంటే మీ నీతి ఎక్కువ కాలేదనుకుంటే పరలోకించారు. వాళ్ళు కొంత నీతి చేస్తున్నారు, అది సరిపోదు. దాని అర్థం ఏంటి? శాస్త్రులు పరిచయాలు పరలోకరాజ్యం చేరతారని చెప్తున్నాడు ఆయన. దీన్ని బట్టి శాస్త్రులు పరిచయాలు పరలోకరాజ్యం చేరాలని చెప్తున్నాడా? చేరాలని చెప్పారు. వాళ్ళకంటే నీతి ఉంటేనే ఎక్కువ ఉంటే వెళ్తాం. వాళ్ళలాగా నీతి ఉంటే మనకు వెళ్ళాం. వాళ్ళకంటే తక్కువనే వెళ్ళాం. వాళ్ళలాగా ఉన్నా కూడా మనం వెళ్ళాం. వాళ్ళకంటే ఎక్కువ నీతి ఉంటే వెళ్తాం. ఎందుకంటే వాళ్ళ ధర్మశాస్త్రం తెలుసుకుంటారు, పాటించారు. మా దేవుడు గొప్ప అని చెప్పుకుని గొడవకి వెళ్తారు కానీ మార్గం అలా. సరేనా? వాళ్ళకి లేక నీ కంటే నీ నీతి ఎక్కువ ఉన్నారు. అంటే మన నీతి ఎక్కువ ఉంటే మనము పరలోక రాజ్యం చేస్తామని చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు మీరు చాలా మందికి మా దేవుడు అంటే గొప్ప అంటారు. విగ్రహారం ఏమంటే చేస్తారా ఎవరన్నా? మేము విగ్రహం అంటాం కదా. కానీ దానికి వెళ్తే మనోడు బుద్ధి వెళ్ళిపోతాడు. ఒకడు చెట్టు కాల్చుకుంటూ వెళ్ళిపోతాడు, ఒకటి సిగరెట్ కాల్చుకుంటూ వెళ్ళిపోతాడు, ఒకడు అబద్ధాలు చెప్తాడు, ఒకడు అర్థాలు తీసుకుంటాడు. వీళ్ళందరికీ ఈశ్వరం వీళ్ళందరికీ ప్రసాద పెడితే తింటాడా? దేవుడు అనుకోండి. సరే, కానీ కొద్ది మాత్రం దేవుడైతే నమ్మాను, మా దేవుడే గొప్ప, మా దేవుడే నిజమైన దేవుడు, మా దేవుడు ఉంటాడు అంటాడు. కానీ కదా ప్రసాద కూడా తీసుకోడు. విగ్రహాన్ని నేను దండం పెట్టమంటాడు, బాగుంటుంది కదా. కానీ బ్రతికంతా చూపెట్టు అది పాట అయిపోతాం శాస్త్రులు పరిచయాలు. కాబట్టి దానికంటే నీతి మన అధికం కానీ అట్లా మనము పరలోక రాజ్యము చేరము అని బైబిల్. అంటే శాస్త్రుల నీతి ఎలా ఉందో చూసుకుని దానికంటే అధికంగా మనం సరే కొన్ని విషయాలు అన్ని విషయాలు కాకుండా కొన్ని విషయాలు జాగ్రత్తగా శాస్త్ర నీతి ఎలా ఉంటుందో మనం చూసుకుందాం. చూడండి, ఆ కాలం మందు యేసు విశ్రాంతి దినమన్న పంట చేనులో పడి వెలుచుండగా ఆయన శిష్యులు అక్కడ కొని వెన్నులు తుంచి తినసాగని. పరిచయాలను చూసి ఇదిగో పరిచయం అనమాట. ఇదిగో విశ్రాంతి దినం చేయకూడదు మీ శిష్యులు ఎందుకు చేయించున్నారు ఆయన వారితో చెప్పక ఆయన వారితో
తాను తనతో కూడా ఉన్న వారిలో అక్కడికి ఉండగా దావీదు చేసిన దాని గురించి నువ్వు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపురులు తిరిగి అన్నాడు. మళ్ళీ కింద చూడు, ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో బిహోల్డ్ ఓట చేయగలవాడు అప్పుడు కనబడి వారు ఆయన మీద నేరం మోపాలని విశ్రాంతి దినమును స్వస్థపరచు న్యాయమా అని ఆయన అడిగింది. అది కానీ మీలో ఎవరి ఏ మనిషి పైనలో నాకు గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుట్టలో పడినట్ల దాన్ని పట్టుకొని పైకి తీయడా? గొర్రె కంటే మనుషులంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చెప్పి ధర్మమే అని చెప్పి ఆ మనుషుని నీ చేయి చాపని వాడు చేయి చాపగా రెండవ దాని వల్ల అది బాగుపడిను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం చెప్తానంటే శాస్త్రులు పరిచయాలు ఎలాంటి వారు ఇక్కడ రాయబడుతున్నారు. మొదటి పాయింట్, శాస్త్రులు పరిచయాలు ఎలాంటి వారు అంటే ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు ఉన్నాయి. ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు ఉన్నాయి కానీ తేలికపాటి ఆజ్ఞలు తీసుకుని ఏంటి వాటిని అలాగా వాళ్ళు పాటించినట్టు చెప్పి బరువుపాటి ఆజ్ఞలేమో ఒకటి కూడా పాటిస్తుందన్నమాట. అయితే ఇప్పుడు పాటికి అది కాదు. ఇక్కడ ఉన్న మెంటాలిటీ ఏంటంటే ధర్మశాస్త్రం ఏముందంటే బాబు శనివారం దినం విశ్రాంతి దినము అంటే ఖాళీ ఉండే దినం, ఏ పని చేయకుండా ఆ రోజులన్నీ మీరు ఆరాధించాలని చెప్పాడు దేవుడు. చేసుకోవడం రాకముందు అన్నమాట. ఇప్పుడు మనకి ఆదివారం అప్పుడు అలా చెప్పాడు దేవుడు. అప్పుడు దేవుడు అలా చెప్తే ఏమైంది? ఏ పని మీరు చేయకుండా ఏమన్నాడు? మీరు ఆరాధించాలి అని చెప్పాడు. నన్నే ఆరాధించాలి, ఏ పని చేయకూడదని చెప్పాడు. సరే, ఏ పని చేస్తే కనుక అది తప్పని చెప్పాడు దేవుడు. అది ధర్మశాస్త్రం. యేసుప్రభు వచ్చిన తర్వాత అది తీసేశాడు ఇక. ఎందుకంటే ధర్మశాస్త్రానికి జీవితంలో నెరవేర్చుకున్నాడు కదా, అది తీసేశాడు. ఒకళ్ళు పట్టించడం తప్పు కాదు కానీ ఇక్కడ ఒక రోజు ఏం జరిగిందంటే పాపం శిష్యులకు ఆకలి కొన్నారన్నమాట. ఆకలి కొంటే పాపం వెలుగుతున్నారు. మీరు అడగచ్చు, అండి మరి వెలుగుతూ తినేయకూడదు కదా, ఎవరి దారులు ఎవడి అని అనొచ్చు. ఇట్లేదు మనం తినకూడదు. ధర్మశాస్త్రం ఉంటుంది, ఎవరికైనా ఆకలి కొన్నాడు అనుకోండి అలా చేయని దగ్గర అనుకోండి ఆ చేలో వెలుగు తీసుకుని తినొచ్చు అంటారు అనుకుంటాం. ఆలకుంటున్నాను ఇప్పుడు కూడా కొన్ని దేశాల్లో ఒక దేశం ఒక దేశంలో ఎవరిదైనా పహారీ లోపల జామ చెట్టు అనుకోండి, ఆ జామ చెట్టు బయట అప్రోడ్ ఇంట్లో మీద తెలియదు అనుకోండి, ఆ జాంకిలైనా అప్పుకోవచ్చు అప్పుడు ఎవడో ఇసుకున్నాడు దానికి ఎక్కడ తీసుకొస్తే అలాగనమాట. సరేనా? మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటి ఇప్పుడు అంటే ధర్మశాస్త్రంలో ఏం రాయబడుతుందంటే ధర్మశాస్త్రంలో ఒకటి రాయబడుతుంది. అదేంటి అని అంటే విశ్రాంతి దినమున మీరు ఏ పని చేయకూడదు. చూడు మీ శిష్యులు విశ్రాంతి దినమున అవి బిందులు తెచ్చుకుని తింటున్నారు. మరి అలాగంటారు కదా, దావీదు ఆకర్షించినప్పుడు యాజకులే తినాలి రొట్లు, దేవుడి మందులు రొట్లు ఎవరు తినాలి? పాస్టర్లు తినాలి, యాజకులు తినాలి. మరి దావీదు తినేసాడు, దానికి ఏమంటారు మీరు అన్నాడు తీసుకోవాలి. ఎందుకు వచ్చేసరికి ఒకటి చేయి పని చేయట్లేదు, చేయం వాడు చెయ్యి దేవుడు స్వస్థపడి తీసుకోవాలి, స్వస్థపడతాడు ఏమని చూస్తారండి. స్వస్థపడితే కనుక ఏమయా విశ్రాంతి దినం మనం పాటించాలి కదా, దేవుడు విశ్రాంతి ఏ పని చేస్తున్నాడు కదా, నువ్వు ఆయన ఎందుకు స్వస్థపరిచావు అని అడుగుదామని చూస్తుంటే తీసుకోవడం ఎదిగి వాళ్ళ ఆలోచనలు ఎదిగి విశ్రాంతి దినానికి కావాలని అతన్ని స్వస్థపరిచారు. ఎవరిని వాళ్ళు చేయలేదు. అదే కదండి, మీరు విశ్రాంతి దినాన్ని ఎవరిని చేయకూడదు కదా, ఎవరు స్వస్థపరచకూడదు కదా, మీరు ఎంత పని చేస్తారేంటి అని చెప్పి అలాగా అడిగి మీ ధర్మశాస్త్రం మీరిపోతున్నారని చెప్పినారు. నాయన విశ్రాంతి దినమున దేవుడు ఏ పని చేయద్దన్నాడు వాస్తవమే. ఉదాహరణకు విశ్రాంతి దినం మీ గాడిది గుంటలో పడిపోతుంది అనుకుంటే అలాగే దాన్ని గుంటలో పడి ఉంచేసి మాట్లాడి తీసుకొస్తారా? ఆ రోజు తీసుకొస్తారా అని అడిగి ఆ రోజు దగ్గర తీసుకొస్తారు. బంధులో ఉన్నప్పుడు ఇబ్బంది బయటకు తప్పేం కదంటే మనిషి సమస్యలు ఉన్నాడు, వాళ్ళ సమస్యని విశ్రాంతి దినం తీర్చుకోవడం తప్పేమవుతుంది అంటే ఏంటంటే అక్షరం ఎలా ఉందో అక్షరం పట్టుకెళ్ళిపోతుంది తప్ప ఆత్మ సంబంధమైన విషయాల్ని గ్రహించట్లేదు అనమాట. అక్షరానుసారంగా వెళ్ళిపోతారు కానీ ఆత్మానుసారంగా అనమాట. అక్షరం ఏంటంటే బైబిల్ ఎలాగో జరగదు. ఇదిగో ప్రతివారము ఉదాహరణ ప్రతివారము మళ్ళా అంతే, ప్రతివారం అంతే అక్షరానుసారం. మనం ఏంటి ముందు నీ బతుకు చూసుకో, అప్పుడు నీ బతుకు అప్పుడు నెలకోసారి తీసుకుంటావా 2 నెలకోసారి తీసుకుంటా అది విశేషం కాదు. అయితే అక్షరాంతరం ఇదిగో అది ఏమో తేవాలని కొడుకున్నారు, వాళ్ళు తినే 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 తాగిపోతాడు ఎంత తినే తినే అది ఉందే అదే మాట్లాడతారు మీరు. మళ్ళీ మళ్ళీ ఎంతమంది తిరుగుతారు వీళ్ళు మళ్ళీ ఎవరు నెలకోసారి సాయంత్రం గారు ఇస్తున్నాడు వారం వారం ఎంత తప్ప అంటారు.
అక్షరానుసారం అనమాట. ఇంగ్లీష్ లీగలిస్ట్ అంటాం. ఏమంటాం? లీగలిస్ట్, లీగలిజం, లీగలిస్ట్ అంటాం. ఒక ఏమంటాం? లీగలిస్ట్. లీగలిస్ట్ అంటే అక్షరానుసారం అంటే లేకంటే న్యాయపాలక అంటే వాక్యం ఉందా న్యాయపరం అదే లేదు అంటే దాంట్లో మంచి చెడు కాదనమాట. న్యాయకుడు ఒట్టేనుకోండి అయ్యారు ఇదేవిడ మర్డర్ చేశాడు. ఎలాగైనా ఇదిగో పలానా వ్యక్తి మర్డర్ చేశాడని పోలీసు వారు ఎంక్వైరీ చేశాడని తీపి అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెళ్తాడు అనమాట. అప్పుడు ఆ ఆకుడు పక్కన చెట్టు పక్కనే ఏంటి క్లియర్ వెళ్ళి ఏమన్నా ఇతను మర్డర్ చేశాడంటే ఆధారాలు ఎవరో ఎవరైనా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి తెలిసారు అంటాడు. ఎవరైనా ఎంత ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, ఎవరిని పట్టుకొచ్చేచ్చు, కానీ స్పష్టమైన ఆధారాలు కోర్టుకు అందించారు రానారు ఎవరో నిజంగా మాట వాడే. అది జడ్జి గారు తెలుసు, లారీ గారు తెలుసు, ఇవి తెలుసు. కానీ జడ్జి గారికి ఏం కావాలి అక్కడ? సాక్ష్యాలు కావాలి. సాక్ష్యాలు లేక తీసుకోవటానికి అది లా అనమాట. లీగలిజంగా వెళ్ళిపోతాడు. కానీ తప్పు చేయడు కదని నిజంగా ఆలోచిస్తే కనుక ఏం చేయొచ్చండి? తెలుసు కదా. కానీ ఆత్మానుసారం అంటే అదనమాట. ఆత్మానుసారంగా ఆలోచిస్తే వాటి దిగా తప్పు చేసేవాడు, లాతో పనులు దింపాడు, తప్పు చేయొచ్చు. కానీ అక్షరానుసారంగా ఆలోచిస్తే కనుక లీగల్గా లా ప్రకారం అయితే మరి సాక్ష్యాలు చూపించుకుని ఏం చేయలేదు కదా అంటారు తెచ్చింది. మనకి అర్థమైనా అది అక్షరానుసారానికి ఆత్మానుసారానికి తయారు అర్థమైంది కదా. నీకే మనం బతకడానికి ముఖ్యంగాని ఇప్పుడు విశ్వాసం ఇచ్చారు అది వెళ్ళిపోతాం. చాలా విశ్వాసం ఇస్తే పనులకు వెళ్ళిపోతాం. అది అక్షరానుసారం. విశ్వాసంతో నీకు మొదటిగా తెచ్చిపడుతుంది అక్షరం అది. ఆత్మేది విశ్వసించి నీతి క్రియం చేసి పరిశుద్ధంగా జీవిస్తే సరేనా. ఇది తెలియక ఆ విశ్వసించాడు నుంచే లేపే అని పర్వగతిని పెట్టేయాలనుకుంటాడు వాడు. అందుకని లీగలిజం అంటే అక్షరానుసారత్వం అన్నమాట. అక్షరానుసారత్వం. కానీ అక్షర శాస్త్రులు ఎవరు ఇప్పుడు పరిచయం ఎవరు ఇప్పుడు అక్షరానుసారులు. వాళ్ళ అక్షరం ప్రకారం చూసుకుంటారు. కానీ ఆత్మిక క్రియలు, నీతి క్రియలు, పరిశుద్ధ క్రియలు వాళ్ళు చూడాలి కష్టం. అదే మనం ఎప్పుడు కూడా ఏ విషయమైనా కూడా ఎలా పరిశీలన చేయాలి? అది ఆత్మకు అనుకూలమైందా కాదా, శరీరానికి అనుకూలమైందా కాదా. శరీరానికి అనుకూలమైంది అయితే మనం దాన్ని పట్టుకోకూడదు. ఆత్మకు అనుకూలమైందే, వాళ్ళకి ఎలా చెప్పింది కరెక్టే, కానీ దాంట్లో ఆత్మీయత ఎంత ఉంది, దాన్ని ఏ విధంగా మనం దాన్ని పాటించాలి అనే విధంగా చూసుకోవాలి తప్ప ఇదిగో అంటే చచ్చిపోచ్చావా వెళ్ళిపోయావా సాల్వ్ చేసి వచ్చాము తీర్చిపడతాం. ఆత్మానుసారానికి వచ్చి వాక్యం విని ఇది ఆత్మానుసారం చేసేది. అక్రానుసారానికి వచ్చాం, ఆ కసి కూర్చున్నాం, తీర్చిపడ్డాం. మనకి అర్థమైంది కదా. అందుకని ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న సత్యము చాలా సాతాను మనల్ని ఎంతో దారుణంగా వాక్యాన్ని తప్పుగా పట్టిస్తాడు. వాక్యాన్ని తప్పుగా పట్టించడం వల్ల మనము తప్పుగా వెళ్ళిపోతాం అన్నమాట. కానీ ఏది మన ఆత్మానుసారంగా తీసుకోవాలి అంటే పాపపడకూడదు ఉంటది. పాపపడుకుడి తర్వాత నిర్నిమిత్తంగా పాపపడుకున్నట్టు ఏ కారణం లేకుండా పాపపడుకున్నట్టు బైబిల్లో పాపపడుడి కానీ పాపం స్వీకరించుంది. అలాగే దేవుని పాపము నరుని పాపము దేవుని నీతిని మనం అక్షరాంగా తీసుకోవాలి అనుకోండి, అసలు పాపడుకుంటాం కదా. ఏ మాట ఎవరనుకోండి, ఎంత తప్పు చేసిన ఎవరిని అనుకోండి. కానీ ఆత్మానుసారం తీసుకుంటే తప్పు చేసినప్పుడు పాపపడి గద్దించవచ్చు. పాయింట్ అర్థమైందా? తప్పు చేసినప్పుడు పాపపడి గద్దించవచ్చు. ఇది ఆత్మానుసారం. కానీ వాక్యానుసారంగా ఇలా ఉంది కదా, వాక్యం ఇలా ఉంది కదా అంటే మరి నీతి మరి గది ఆత్మానుసారంగా మరి ఆలోచించి పాపం లేకుండా ఎవరిని గద్దిస్తాం? నీతి విషయంలో తెరదేవునికి ఎలా పాపం ఉండాలి కదా. అందుకని దేవుడి కొరకు పాపపడేది వేరు. వాక్యానుసారంగా నువ్వు నన్ను ఏది అంటే అప్పుడు పాపపడి నువ్వు నాకు కీడు చేస్తే నీవు నాకు కీడు చేశావు కాబట్టి నా కీడు బట్టి నేను నీ మీద పాపపడితే అది తప్పు. నువ్వు నన్ను అన్నావు కాబట్టి నేను అన్న మాటను బట్టి నేను పాపడితే అది తప్పు. నువ్వు తప్పు చేశావు కాబట్టి ఈ తప్పును సరిచేయడానికి నీ మీద పాపడితే అది రైట్. అర్థమవుతుందా? అందుకని తప్పు చేసినప్పుడు గద్దించేటటువంటి పాపం వేరు. అర్థమైంది. అంటే మనం పాపము అంటే మరి పాప పట్టి కానీ పాపం చేయాలంటే గద్దించేయటం.
సహోదరుడి మీద నిమిత్తంగా కాపాడుతుంది. అంటే కారణమే లేకుండా అంటే కారణం ఉన్నా మనం తగ్గించుకోవాలి తగ్గింది. ఇప్పుడు వాడు సరి చేసే విధానంలో, వాడిని హెచ్చరించే విధానంలో, వాడికి బుద్ధి చెప్పే విధానంలో వాడు పాడైపోతున్నాడు అని చెప్పచ్చు. అది ఆత్మానుసారమైన. కాబట్టి శాస్త్ర నీతి ఎలాంటిది అంటే ఇక్కడ అక్షరానుసారంగా ఉంటుంది, ఆత్మానుసారంగా ఉండదు. అలా అర్థమే విశ్వాసాన్ని ఏం చేయకూడదు. ఎందుకే ఏదో చేశారు ఏదో తప్పకూడదామని పడదామని పక్కన పెట్టినా వాళ్ళు అక్షరం మాత్రమే పాటిస్తారు. మనోళ్ళందరూ కూడా అక్షరమే పాటిస్తారు. పదార్థం పదాలు తగ్గిస్తారు. 613 ఆజ్ఞలు ధర్మశాస్త్ర గ్రంథం ఉంటే పదార్థం పదాలు పలకలు తగ్గించుకుని అవి కూడా పాటించారు ఇంటికి. అది వాళ్ళు పాపం. కాబట్టి అక్షరానుసారమండి బిబ్లికల్గా చూసుకున్నప్పుడు లేగలేదు మనం వెళ్ళిపోతుంటాం. చాలా మంది ఇదే చేశారు మనకి. ఇది ఎలా ఉంది కదా, శుక్రవారం ఉపవాసం. శుక్రవారం ఉపవాసం అంటే చెప్పాలి. శుక్రవారం ఉపవాసం అనేది బైబిల్ ఎక్కడ లేదు. ఉపవాసం ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఆదివారం చేసుకోవచ్చు, శుక్రవారం చేసుకోవచ్చు, శనివారం చేసుకోవచ్చు, సోమవారం చేసుకోవచ్చు, మంగళవారం చేసుకోవచ్చు. అది 7 వారాలు తీసేసి ఇబ్బంది పెట్టుకోవచ్చు. ఇంకో వారం ఉంది. శుక్రవారం ఉపవాసం ఎవరు చెప్పాడు? బైబిల్ ఎక్కడ ఉంది? ఉందా? ఇంటి చూపించు. బైబిల్ ఎక్కడ లేదు. ఆ శుక్రవారం ఉంటుంది. మనం శనివారం పెట్టేందుకు రేపు ఆదివారం సిద్ధపడి ఉపవాసం ఉంటుంది. కొంచెం సిద్ధపాటు కలుగుతుంటే రేపు కొంచెం వాక్యం కొంచెం యాక్టివ్గా ఉంటాం. దేవుడు సహాయం చేస్తాను శనివారం ఆదివారం. కాబట్టి ఆ దినమే అది ఎవరో చెప్పాడు పాట. కాబట్టి అక్షరం కాదు, శాస్త్రులు పరిచయం ఎవరో చెప్పాలి. మీరు ఇప్పుడు ఎలాగా అక్షరం అక్షరం పట్టుకు వెళ్ళిపోతారు కానీ వాళ్ళు తెలుసుకునేది ఏమి అది అక్షరాలు కానీ ఆత్మానుసారాలు కాదనమాట. మనం ఎలా ఉండాలి? దాన్ని ఆత్మ విషయాలుగా మార్చుకోవాలి. అక్షరం కరెక్టే. అక్షరాన్ని ఎలా మార్చుకోవాలి? మనము ఆత్మ విషయంగా మార్చుకుని ఉంటేనే మన పరలోక రాజ్యము. 15 సారీ. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులు పరిసయ్యులు యేసునకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనం చేస్తున్నారే, వారి నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించున్నారని అడిగి, అందుకు ఆయన, మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమే దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించున్నారు? తల్లిదండ్రులు గణపరచు మరియు తల్లినైన దూషించేవాడు తప్పక మరణము పొందవలని దేవుడు సెలవిచ్చాను. మీరైతే ఒకడు తన తల్లినైనా చూచి, నా వల్ల నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తల్లినైనా కనపరచనక్కర్లేదని చెప్పుతున్నారు. మీరు మీ పారంపర్యం దేవుని వాక్యము నిరర్ధకం చేయుచున్నారు. ఇక్కడ ఆస్తులకి పరిచయం రెండో లక్షణం. మొదటి లక్షణం ఏంటి? దేవుని వాక్యం చదువుతున్నారు కానీ దాని ప్రకారం జీవించట్లేదు. అదే అక్షరాంశాలు అనేది టైటిల్ పెట్టాం కదా, సబ్మిటింగ్ పెట్టాం కదా. ఇక్కడ రెండో పాయింట్ ఏంటంటే, రెండో శిష్యులు ఏం చేస్తారంటే మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశంలో ఆరాధిస్తారు. మళ్ళీ ఇక్కడ ఇక్కడేమో అవసరమైన కడే అక్షరం పెట్టేస్తారు. మళ్ళీ అవసరం వచ్చిన కూడా మనుషుల పద్ధతులు పెట్టారు. మనుషుల పద్ధతులు అంటే భక్తులు దేవుడు పెట్టలేని, అర్థమైందండి? దేవుడు పెట్టలేని మనుషుల పద్ధతిలో వేలు పెట్టేస్తారు. అది ఇదిగో మన పెద్దలు చేతి కడుపుని భోజనం చేయమో శుభ్రం కడుపుని చెప్పారు కదా. దేవుడు చేతి కడుపుని భోజనం ఎంత ద్వారం అండి. ఒక యూదో చేతి కడుపుకోవడం అది బైబిల్ దేవుడు చెప్పలేదు. మనుషులు కలిపి పద్ధతులు అన్నమాట. నీళ్ళు చదువుకుంటే భోజనం కదా. కొంతమంది క్రైస్తులు కూడా అలాగే చేస్తారు. మా తాతకి కూడా అలా భూదేవి పెట్టుకోవడం. ఎవడు చెప్పాడు? ఆయన ఎవడు చెప్పాడు? ఎవడో పెద్దోడు చెప్పాడు. ఒక ముందుడు అర్థమైందా? కొంతమంది ఉపవాసం శుక్రవారం చేస్తారు కదా, చెప్పారు కదా. వాళ్ళకి ఎవరు చెప్పారు? ఎవరో మనుషులు కల్పించాడు. కొన్ని శిష్యులు చేశారు శుక్రవారం, చేయలేదు. తీసుకొని శుక్రవారం చేశాడా? చేయలేదు. శుక్రవారం చచ్చిపోయాడు. వీళ్ళేంటి? వా నా కోసం నువ్వు చచ్చిపోయావు కదా నాయన. ఇక్కడేమో వాకి గిచ్చుకుని చచ్చిపోతున్నాయి. ఇంక పాటిస్తుంది ఆయన. ఆ రోజు మాత్రం భక్తుడు ఇది ఎవరు కల్పించిన పద్ధతి? ఈ చేతులు కొట్టుకోవటం, ఇది పెట్టుకోవటం, అవి కట్టుకోవటం. ఇది ఇక్కడ కాదు కానీ బైబిల్ వేసుకోవడం వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, లోదరంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళినా
వాళ్ళు ఎన్ని పాటిస్తారంటే వాళ్ళకి హిందువులు సరిపోరంట వాళ్ళు పాటించి పద్ధతులకి. ఇక పెళ్లి వచ్చిందంటే బాబోయ్ పెళ్లి దగ్గర నేను ఎలా బాబోయ్ గురించి తెచ్చుకోవడం అది చూడలేక నేను ఎవరో పెళ్లి చెప్పడం చూసుకుంటాను అనమాట. నేను అర్థమైంది కదా. ఆ చింతలు కలిపేసేసి మనుషులు కలిపి పద్ధతులు ఏంటి పసుపు కలిపేసి పసుపు ఏంటి దేవతలు భోజనం దేవతలు మన ఆంటీగారు పౌడర్ రాసుకుంటారు అలాగా దేవతలు మొఖం రాసుకుంటారు పసుపు గారు. అది మనకి ఎప్పుడో తెచ్చిపోతే ఆంటీగారు చెప్తారు మరి పసుపు ఆ పౌడర్ రాసి వచ్చేస్తారండి. అలా ఎప్పుడో తెచ్చిపోతే ఎక్కడ పెళ్లికి వెళ్తాడు వెళ్ళిపోతాడు ఇంటికి సాగు వెళ్తున్నాడు రైతు కూడా రాసుకొని వచ్చేస్తారు నా ఐడియా కూడా పౌడర్. అతను విజయపురాలు గారు కాలం చేస్తే వెళ్ళిపోతాడు. కదా అలాగనమాట. సరే మొత్తం మీద మనుషులు కల్పించే పద్ధతులు అన్ని పాటించేస్తారు చేస్తారు ఈ దినంలో. వీళ్ళు శాస్త్రులు పరిచయం అలాగే పదకొండుకో ఇది పడుకోకపోతే ఎంత అపచారం 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 అది అది శుభ్రం అని శుభ్రం కోసం కట్టుకుంటాం. ఇలా అలా కాదు అదో భక్తి. ఎదురు శుభ్రం కోసం కట్టుకుంటాం అదో భక్తి. కదా అదే అన్నమాట. ఆ గడప ఇప్పుడు కూడా కింద పసుపు వేస్తారు చూడండి. మా ఇంట్లో గడప తెల్లడానికి ఇచ్చారు కావాలని అంతా నేను మతానికి ఎదురు మంతా కొట్టాను కదా ఆ టైప్. మా ఇల్లు కట్టేసిన వాస్తు గురించి తెలియదు. తర్వాత నేర్చుకున్నాడు తిరిగి పెట్టేస్తాడు వాస్తు చేస్తారు ఆటోమేటిక్ గా నేర్చుకుని సంగీతం ఇల్లుకి కట్టేసరికి నా వాస్తు నేర్చేసుకున్నాను. అప్పుడు వాస్తుకి వ్యతిరేకంగా ప్లాన్ ఇన్నమాట ఇల్లు. సంగీతం ఇల్లు ఉంటుంది చూసారా మౌలిక సూర్యుడు ఆ ప్లాన్ నేనే వేసాను. ఇక్కడ ఇక్కడ వంటగది ఇక్కడ పెట్టాను అమ్మవారు ఇక్కడ బెడ్రూమ్ పెట్టినమాట. ఏ సాయంత్రం వైపు ఇంటి ముందు వేసింది అర్థమైందా. ఈస్ట్ ఫేసింగ్ వైపు పెట్టాలి దానికి ఎక్కడికి ముందు పెట్టాను వెస్ట్ ఫేసింగ్ పెట్టాను. ఇంకా అర్థమైనా పాయింట్ ఎక్కడ చూసిన వాస్తు కనపడుతుంది దానికి ఎదురే కనపడుతుంది. ఏమైంది ఏమో వాళ్ళు బంగాళా పడుతుంది ఆ మొక్కలు కూడా చచ్చిపోతారు. అది వచ్చింది అక్కడ ఇంకెత్తున్నాడు ఆ ఇంట్లో ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగం నీ లెక్క ప్రకారం చెప్తున్నాడు. ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నాడు. ఆదాయం బాగానే వస్తుంది. కోర్టుకి ఆదాయం వచ్చేస్తాను బాగానే ఉంది మామూలుగా లోకానికి చెప్తున్నాడు. ఎన్ని పదార్థాలు తీసుకెళ్ళి కాదు కానీ చెప్తున్నాడు లోకం అయ్యి కోరుకుంటారు కదా మరి బాధ చూసుకుంటారు కదా ఇంట్లో పెట్టి. కాబట్టి ఆ నాన్న పాపం నాన్న ప్రకారం కూర్చొని పేను ఏంటని మడత పెట్టేసి దాన్ని రోజు పెట్టుకుని ఇంకొక వేరే మొత్తం ఇస్తాను ముగ్గురికోడు పాపం ఏంటి మనం ఇచ్చి అదే అనమాట. కాబట్టి మనుషులు కల్పించే పద్ధతులు ఏంటంటే దైవోపదేశం ఆరాధిస్తూ పాస్టర్ గారు 12 గంటల కల్లా ఏం చేస్తాడైనా రా బయట ఏంటది సంవత్సరం పెళ్లిలో తీసి ఇలా చూడండి. భారతదేశ సాంప్రదాయం ప్రకారం అన్నది ఈ శాస్త్రం పరిచయం కాబట్టి అలా చేస్తాడు. భారతదేశ సాంప్రదాయం ప్రకారము భారతదేశ సాంప్రదాయం తీసుకోవాలి. బైబిల్ సాంప్రదాయం కావాలి భారతీయ సాంప్రదాయం కావాలి. భారతదేశ సాంప్రదాయం ప్రకారం తీసి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో ఆడేమో మంత్రాలు చదివి విష్ణు బ్రహ్మ విష్ణు మహేశ్వర నామంలో 3 వేస్తుంటే వీడు తండ్రి కుమార నామం మార్చేసాడు. చూసారంటే మార్చేసి కట్టేస్తున్నాడు వీడు. చూసారా ఎంత భావం చూసారా పిల్లలు. కాబట్టి ఇది అంత ఎవరిది మనుషులు కనిపించిన పద్ధతిలో దైవోపదేశంలోని ఆరాధిస్తాం. అందుకని శాస్త్రం పరిచిన మొదటి ఏంటంటే అక్షరాంశాలు ఆత్మతో పని లేదు వాళ్ళకి. అక్షరాంశాలు లేఖలిస్టులోకి వెళ్ళిపోతారు అనమాట. శాస్త్ర పరిచయాలు రెండోది ఏం చేస్తారంటే మనుషులు కల్పించిన పద్ధతులను ఉపయోగించుకునే దానికంటే మనం ఏముండాలి వాళ్ళకంటే మన పరమాత్మకి మనం నీతి అధికం అవ్వాలంటే అవి పాటించుకోవాలి. వాళ్ళకంటే మన నీతి బాగుండాలంటే అవి పాటించుకోవాలి. ఈ రోజు ఆ రోజు మంచి రోజు ఆ రోజు ఈ రోజు కదా వాళ్ళు మంగళవారం ప్రయాణం చేయకూడదు కదా. అన్న కాసేపు కొట్టుకుని కొట్టుకుని దెబ్బకి వెళ్ళిపోతుంది రాసుకుంటున్నాడు. మరి అప్పుడు కూడా చేయకూడదు కదా. తెలియని కొట్టుకుని బుధవారం వెళ్తాను ప్రయాణం చేయకూడదు అంటే అన్నా కదా
మరి అప్పుడు ఎందుకు వెళ్ళిపోతాడు వీడు? అర్థమైందా లేదా? చేత ఇవాళ శుక్రవారం కదా, ఇవాళ మొత్తం రాహుకారం కదా, వాళ్ళ ఇల్లు మొత్తం చేయకూడదు అంటారు. అదే సమయంలో గుడిపడుతుంది ఏం చేస్తాడు వీడు? వెళ్ళకూడదు మొత్తం పెట్టి కదా. మనుషులు కల్పించిన పద్ధతిలో దైవోపదేశం అని చెప్పేసి ఇంకా తల చూడండి కలిపి. అందుకే దేవుడు చెప్పి ప్రజలు తమ పెదవులతో నన్ను కనపడుతుంది కానీ వారు హృదయం నాకు హృదయం ఎత్తి అంత ఉండదు. హృదయం ఇవ్వదు కంటే బుర్రతోటి ఆనందిస్తారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలోని బోధించు దాన్ని వ్యర్థముగా ఇళ్లలో పోయేసరికి మనుషులు ఎంత దారుణం అంటే ఇళ్లలోకి వేసరికి క్రైస్తవులు పడ్డోళ్ళు వాళ్ళు ఆవు తీసుకొచ్చి వచ్చే చేస్తారు దాని మీద. ఎవరైనా ఆవు తీసుకొచ్చి పేడ. అప్పుడు అలా కాదు ప్రియులారా, అలా అక్కడ కింద పోయటం వల్ల లాభం లేదు. దాన్ని మీరు తాగి ఆ మలాన్ని మీరు తింటే అది మీ జీవితకాలం మిమ్మల్ని కాపాడుతుందని కుక్కీలో తినం. పసుపు తల్లేసి అదేదో తల్లేసి అవచ్చు సరే. కాబట్టి వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మనుషులు కల్పించిన పద్ధతిలో దైవోపదేశంలోని అడగదు. కాబట్టి వీళ్ళు ఎవరంటే మనుషుల పద్ధతి ప్రకారం దేవుని నమ్మవడం. వీళ్ళు సెక్షువల్ పంచాలి. మొదటి ఏంటి? అక్షరానుసారంగా వెళ్ళిపోయాడు. రెండోది ఏంటి అంటే మనుషుల పద్ధతులు పంతాను. కథకైతుడు ఎందుకు పుట్టుకొస్తాడంటే ఇంకొక నామకథకైతుడు పుట్టుకొస్తాడు. ఆత్మీయుడు ఎక్కడి నుంచి ఇంకొక ఆత్మీయుని పుట్టుకొస్తాడు. అబద్ధ బాధకుడు ఎలా వస్తాడు? ఇంకొక అబద్ధ బాధకుడికి వస్తాడు. అబద్ధ బాధకున్నాడు. ఆడి పిల్లలు పెట్టేస్తాడు. వాడికి ఎలా వచ్చింది? వాళ్ళ తండ్రి గారు ఆత్మీయంగా అబద్ధ బాధకుడు. వాడు అబద్ధ బాధకుడు. నామకథ గారు వాళ్ళ అమ్మని నామకథ వేసాడు. వాడు నామకథ వేస్తాడు. కాబట్టి మనము ఈ రోజుల్లో నేర్చుకోవడం తెలుసుకోండి. ఈ పద్ధతులన్నీ కూడా దయ్యముల పద్ధతులు. ఇలా చేతి కట్టుకోకుండా తినేస్తారు. వాడు ఈయన అన్నాడు అసలు కదా నాయన చేతి కట్టుకోవడం శుభ్రం కోసం కట్టుకుంటాం. మీరు పెద్దలు పారేసారమంటాం, పెద్ద చెప్పిందంటాం. మరి బైబిల్ వాక్యం ఉంది కదా, ఏంటి? మీ తండ్రిని గణపరచమంటే అది చక్కగా చూసుకోవాలి. గణపరచమంటే మళ్ళీ ఇప్పుడు మన ఈ అమ్మాయి కానీ లేదా శాంతివంతం కానీ తీసుకెళ్ళి తండ్రి సమానం చేస్తారు. గణపరచమని అది కాదు, చక్కగా చూసుకోవడం అనమాట. ఇది కలగంత పాల్గొనడం ధనపడుతుంది. ఈ తండ్రిని సన్మానించమన్నది కదా బైబిల్లో. సన్మానం అంటే ఏంటి? వాళ్ళ ప్రాంగాలు చూసుకుని ఆదరించి వాళ్ళ మాటకు లోబట్టం, అది సన్మానించడం అంటే. మనలో ఏం చేస్తారు? దండ పట్టుకెళ్ళి మొత్తం దండేసేసి తోడ కప్పేసి పెట్టేసి ఉంటానమ్మా అని అంటే భోజనం అడిగనుకోండి వండుకో ఇంకో నక్కో అనేసి మళ్ళీ తనకు చూడకుండా ఏదైనా పని వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ బైబిల్ ఏం తెలుసా నేను సన్మానించమన్నాడు అని చెప్పి సన్మానం చేసేసి వీళ్ళు మాట్లాడాలి వీళ్ళు ఇద్దరన్నమాట. మనుషులు పెద్దలు పారంపడతారు. ఇక్కడ ఏం చెప్పాడు? వాళ్ళు చక్కగా చెప్పాడు దేవుడు. తల్లిదండ్రులు కనపరచమని తల్లిదండ్రులను దూషించడం తప్పక మానసిక పనులు దేవుడు జరిపించాను కనుక మీరైతే ఒకరు తన తల్లిని చూసి నా వల్ల నీకేది ప్రయోజనం అది దేవాలయం చెప్పిన అతను తన తల్లిని కనపరచనక్కర్లేదని చెప్తున్నారు. తండ్రిని కనపరచమని బైబిల్ చెప్తాను. కాబట్టి ఇగో ఇప్పుడు తండ్రి ఇబ్బందులు ఉన్నాడు పదం తల్లి పోషించాలి బాధ్యత కుమారుడు. అయితే కుమారుడు ఏం చేశాడు? నీకు నేను సహాయం చేసి పోషించాలి, కానీ నీకు నేను ఏదైతే సహాయం చేస్తానో నీకు దేవుడికి అర్పించేస్తాను. పాపాలు దేవుడికి అర్పించేస్తాను. చూసావా? దాని అర్థం ఏంటి? ఇది అసలు మా చేయాల్సిన మానేసి చేయకూడదు మంచి అనుకుంటున్నాడు. తల్లిదండ్రులనేమో గాలికి వదిలేశాడు, తల్లిదండ్రులు పెట్టాల్సింది గాలికి వదిలేశాడు. తల్లిదండ్రులు పెట్టాల్సింది గాలికి వదిలేసి అట్టి పట్టుకొచ్చి దేవుడి దగ్గర చెప్తామేమో. మరి అర్థమైందా? అసలు ముందు చచ్చిపోతున్నారు కదా, మన ప్రేమ చూపించి వాళ్ళని ఆదరించి వాళ్ళని పట్టించుకొని చూడు. ఆ సందర్భంలో దేవుడికి పెట్టాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే మీ పెద్దలు మీరు అలా నిర్ణయం చేస్తున్నారు, అది మీకు ఇష్టం కాబట్టి. ఎందుకంటే మీకు అది లాభం ఉంటుంది కాబట్టి. తల్లిదండ్రులు చూడలేకుండా నిర్లక్ష్యం చేసేది కాబట్టి పర్వాలేదు కాబట్టి మీరు ఇలా చేసేస్తారనమాట అని చెప్పి వాళ్ళు దేవాలయం చేసేస్తారు.
అలాగే చెప్పుకున్న వీళ్ళు మొత్తం ప్రతిభాగం కూడా పట్టు తల్లిదండ్రులు గిడ్డలు పట్టు వాళ్ళ టైప్ పట్టు అర్థమైందా? మీకు ఏం లేదు మీరేం బాధపడండి. మేము తల్లిదండ్రుల కంటే ఎక్కువే చూస్తున్నాం. మేము మీ తల్లిదండ్రులు ఎలా చూడాలి అంతకంటే ఎక్కువే చూస్తాం. దాన్ని పరిశుద్ధాత్మే సాక్షి. మీరు అతిశయపడకూడదు దీంట్లో. మీకు అంతకంటే ఎక్కువే అర్థం కదా. చాలా మంది మీతో కనపట్లేదు ఏమండి. తల్లిదండ్రుల్ని కొడుకు ఏం చేయాలంటే ప్రేమించడం అర్థం ఏంటంటే వాళ్ళ వయసు మీరే కొద్దీ అతని బాధ్యతలు తల్లిదండ్రుల బాధ్యతలు కొంచెం కొంచెం ఇతను పెంచుకుంటూ ఉండాలి. ఎవరో కొడుకు తల్లిదండ్రుల వయసు మీరినా కూడా పని చేసుకుంటూ ఉంటారు. ఏదో చిన్న పని వాళ్ళకి పని భారం తగ్గించి వయసు పెరుగుతుంది కాబట్టి ఈ కొడుకు పని భారం పెంచుకోవాలి. ఆయనకి అర్థమైందా లేదా అది చేసుకో. అలాగా మరి మనం ఆలోచించాలి. తల్లిదండ్రులు పని చెప్పి చేయరు కానీ ఇష్టమైన పని చెప్పి చేయగలుగుతారు. ఏం చెప్తారు ఇది ఎవరికన్నా నిన్ను కదా. మనకి ఇష్టమైన ఎవరు ఇప్పుడు బ్రదరు శ్రీషు ఆ పని చేయవాడు చూసారా. ఈడే శాస్త్రులు పరిచయం. ఎవడు మా నాన్నగారు అంటారన్నమాట. వచ్చేసి ఇంట్లో పెట్టేసి వండుకుంటారు కదా అన్నాను. నా పేరు ఉంటుందని చెప్పాను. నేను వెళ్ళాను. ఇలా అందరూ వెళ్ళిపోయింది. మా అమ్మ స్కూల్ వేసుకుని అన్నం అంటూ సాధనట్టు ఎందుకు దేవతను ఏమా గుంపుడు తగ్గిందా నీకు కళ్ళట్టుకుందా చెప్తాను. చూసారా మనం ఏం చేయాలి. నేను ఏమనుకుంటున్నాను వాళ్ళకి 10 వారం తగ్గింది ఎప్పుడు అనుకుంటాను. మా నాన్నగారికి అదే బాబు అది ఏదో చేసుకుంటాడు నీకెందుకు అది అంటే నేను చెప్పలేదు. మాట చెప్పకుండా నాకు దొరికిరా చూడండి. అనిపిస్తుంది పొద్దున్న చేసింది అదే పని మరి ఎవరికి మాట పవన్కి చెప్తున్నాం కదా లేదా అమ్మేమంటున్నాం కదా. ఎందుకని పవన్కి ఇచ్చేది అమ్మేయని చెప్తున్నాం కదా. ఎవరు చేయమని నీకు అంత ఇబ్బంది ఏముంది నీకు చేరిపోతుంది కదా. వాళ్ళు నలుగుపోతున్నారని బాధ మాకు ఇంపార్టెంట్ పెట్టకూడదు. వాళ్ళ బాధ పెట్టుకుంటే సరిపోద్ది కదా. అలాగే నేను ఆలోచించి ఏదైనా మాట్లాడకుండా పాపం సార్ ఏం ఆలోచించుకుంటే సక్రియ కూర్చుని నేను దానికి పాపం అర్థమైతే పాయింట్. అందుకని తల్లిదండ్రులు సామాన్యంగా వాళ్ళ గురించి ఆలోచన చేయాలి. ఆలోచన చేసి ఆ భారం ఎలా తగ్గించాలి, కష్టం ఎలా తగ్గించాలి ఇది చూడాలి. మనము ఇలా అత్యక్తిలో శాస్త్రుల పరిచయం ఏం చేస్తారు వీళ్ళు గడచంలే దేవుడి క్రితం దేవుడి క్రితం దేవుడి కూడా పెడతాం కానీ ఇప్పుడు నేను పెట్టకూడదు అంటే మనుషులు కల్పించిన పద్ధతుల్నే మనం అలా వాక్యం చెప్తుంది. వాక్యం సత్యం ఏముంది, ఆత్మానుసారమైన విషయాలు ఏమన్నా గ్రహించుకుంటే అలా ప్రార్థన లేదా వాళ్ళకంటే మనం మీద అధికం కానీ అలా మనం ఏమన్నా కూడా. కాబట్టి కొన్నిసార్లు తల్లిదండ్రులు శరీరానుసారంగా సంతోషపడతారు. దానివల్ల ఆత్మానుసారంగా శరీరానుసారంగా ఒకసారి మన ఇబ్బంది కలిగినా ఆత్మానుసారం విషయాల్లో వాళ్ళని సరిచేయాలి. మనం శరీరానుసారంగా ఇబ్బంది కలగవచ్చు. సరేనా మన విధంగా వాళ్ళు తప్పు చెప్తామని వాళ్ళు బాధపడుతున్నారని మన అర్థకి వెళ్ళిపోరా. తప్పు చెప్పాలి కదా. తప్పు చెప్పకపోతే వాళ్ళ అర్థకి వెళ్ళిపోరా చెప్పం. మన తల్లిదండ్రులు చెప్పం. ఎందుకంటే మన తల్లిదండ్రులు బాగా మంచోళ్ళని నగేసుకుంటాం మనం. మన తల్లిదండ్రులు మంచులు ఎవరో మంచులు కాదు. ఎవరో ప్రతి ఒక్కరిలోని పాపం. అందరూ బాగా మంచుకుందాం. ఇక్కడ మన తల్లిదండ్రులు ఎప్పుడు పొందేసారు చాలా మంచోళ్ళని ఎవరికాళ్ళే తీర్చేసుకుంటారు. ఎవరికాళ్ళే వెనకేసుకొచ్చేస్తారు. దేవుడు ప్రపంచేత దేవుడు నాకు నేర్పుంది ఎప్పుడు వెనకేసుకున్నాను తల్లిదండ్రులు కుటుంబీకి వెనకేసుకున్నాను. తప్పంటే ఎక్కడైనా తప్పండి ఎక్కడైనా లేక చెప్తాను. బయట వాళ్ళకి ఇప్పుడు 6 ఉంటాయి 6 అందరికీ ఉంటాయి జడ్జిమెంట్. ఆ తప్పిన బయట పోమంటాం ఇంట్లో తప్పినా బయట పోమంటాం. జడ్జిమెంట్ ఎక్కడైనా చూసుకోండి కాదు. మీరు గమనించుకోకపోతే నేను ఏం చేయను కానీ కనుక్కుంటారు న్యాయం జడ్జిమెంట్ ఎక్కడైనా. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకున్న సత్యం ఏంటి అంటే మొదటగా శాస్త్ర పరిచయాలు లేఖలేసింది అనమాట అక్షరాంశాలు. రెండోది ఏంటి
పెద్దలు పారాచారాన్ని వాడుతున్నారు. దే ఫాలో కస్టమ్స్ జెంటల్స్, కస్టమ్స్ ఆఫ్ ఎల్డర్స్, వారి యొక్క పెద్దల యొక్క ఆచారాలని లేదా అన్యజనుల యొక్క ఆచారాలని వాళ్ళు పాటిస్తారు. కాబట్టి వాటిని దైవోపదేశం అని అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు భక్తి అంటే చేస్తారు కానీ వాళ్ళ హృదయం మాత్రం దేవుడికి దూరం. మనము ఎక్కడ చూసిన క్రైస్తవులు చూడండి, ఏ పెళ్లి చూసినా చూడండి, క్రైస్తవ పెళ్లిళ్ళు ముహూర్తాల్లోనే ఇంపార్టెంట్. అక్కడ వాళ్ళ పెళ్లికి వెళ్తుంటే ఇక్కడ ఏమో నడిపించి నానవా ఇక్కడ చదువుతుంటే ఇక్కడ ఏమో దండగా దేవుడికి ఎంత గౌరవం. చెప్పునా ఏంటంటే చెప్పునా సరే, ఇదంతా ఏంటంటే అందరూ కూడా పెద్దలు పారంపర్య మనుషుల పద్ధతులని దైవోపదేశాలకు అందించి దైవ పద్ధతుల్ని పెద్దలు పరిచయం. ఇటు వాళ్ళ నీతి కంటే మన నీతి అధికంగా కలదనుకోండి, మన పర్వకాలు చాలమని నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో యేసు ప్రభు, పరిశుద్ధాత్ముడు కూడా కాదు, యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు రాయించడం అన్నమాట. కాబట్టి చూడండి, మనుషుల్ని చేతిలో అపవిత్రపరిచింది ఏమో వదలపై చేతిలోకి అడిగితే అమలుకే అదేమి అపవిత్రపరచదు. కానీ హృదయంలోంచి బయటికి వెళ్ళి ఉంటాయి దురాలోచనలు, మా ఆలోచనలు, మా పంపులు, దుర్భాషలు, కక్షలు, ద్వేషాలు, విబద్ధములు అంటే మతగెత్తు భావాలన్నమాట. విబద్ధములు, మద్దతులు అంటే తాగేసి ఉంటాం అనమాట. అలా దగ్గు నాటపాట్లు ఇవన్నీ కూడా హృదయం నుంచి బయట కాదు. అందుకే హృదయం ప్రాముఖ్యత దాన్ని కాపాడుకోకుండా పైపై పద్ధతులు చక్కబడుతున్నారు. అందరు కేసులు ఇది ఇలా ఉన్నారు, ఎలాగా పైపై పద్ధతుల్ని చక్కబెట్టిన వారిగా ఉన్నారన్నమాట. కాబట్టి ఈ దినాల్లో మనం నేర్చుకున్న సత్యం ఏంటంటే, మనుషుల పద్ధతిలో మనం దైవోపదేశాలుగా తీసుకోకూడదు. మనం ప్రతిదాన్ని ఆత్మ సంబంధం ఏంటి, మంచి ఏంటి, ఏడేంటో గ్రహించుకుంటాకి కూడా వాక్యం అనుకుంది. దాన్ని గ్రహించుకుని దాన్ని పాటించాలి తప్ప మనము ఇలాగా మరి పాటిస్తే కనుక మనలో రాజ్యానికి మనము నేరం అని చెప్పి బైబిల్ చెప్తుంది. చూడండి, మూడోది శాస్త్రుల పరిచయాలు ఏం చేస్తారు చూద్దాం. అక్కడ శాస్త్రుల పరిచయాలు 3వ వచనం చూద్దాం. 16వ వచనం. అప్పుడు పరిచయాలు చదువుకుని వచ్చి ఆయన శోధించకు ఆకాశం నుండి ఒక సూచక్రియని తప్పు చూపని ఆయన అడగగా, ఆయన ఇట్లనండి, సాయంకాలం మీరు ఆకాశం ఎర్రగా ఉంది కనుక వర్షం కురుదేందు, ఉదయం ఆకాశం ఎర్రగానే మబ్బుగా ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చినని చెప్పుతుంది కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింపని విప్పుదురు కానీ ఈ కాలం చూసి వివేచింపలేదు. మీరు చాలా చెడ్డతనంగా చూసుకుని అడుగుతున్నారు. అయితే జ్ఞానాన్ని గురించి చూసుక్రియ కానీ మరి ఏ చూసుక్రియ అని వారికి అనుగ్రహపడదని వారితో చుట్టి వారిని విడిచి వెళ్ళిపోయాను. ఇలా చూడండి, వీళ్ళు చూసుకుని అడుగుతున్నారు ఎవరిని, దేవుని శోధించడం అంటే ఒక అద్భుతం చేయమంటారు. ఆయన కూడా అద్భుతం చేశాడు ఎదురుకోండి, మళ్ళీ ఏం చెప్తే చేయమంటున్నాడు. అందుకని అద్భుతాలు లేవని ఉన్నారో అద్భుతాలు చేసి నమ్మలు ఉన్నారు. శాస్త్రులు పరిచయాలు అద్భుతాలు నమ్మరు. అద్భుతాలు నమ్మవులైతే ఎప్పుడు దేవుడు నమ్మేసాడు. శాస్త్రులు పరిచయం దేవుడు నమ్మరు, అద్భుతాలు నమ్మరు. మనలో చాలా మంది అద్భుతాలు నమ్మరు. అసలు నూతన దగ్గరికి వెళ్ళి చచ్చిపోవడం లేకపోయినప్పుడు అలా చూస్తున్నాడు. అద్భుతం తెలియదు. నామకాల కేసు దగ్గరికి వెళ్ళి ఎన్ని అద్భుతం తిరిగి పంపిస్తావు. సూట్ గా గుండెలో వచ్చి ఏం మాట్లాడారు అనుకోరాలు. అది ఎదుర్కొంటే ఒక దెయ్యం పడుతుంది అనుకోండి, పిచ్చి పెడుతూ వాళ్ళు పడుతుంటాడు. దేవుడు అద్భుతాన్ని నమ్మరు. ఒకవేళ గట్టిగా అద్భుతాలని గట్టిగా చెప్పనుకో, ఇక్కడ చేసి చూపించు, ఇక్కడ చేసి చూపించు, ఇది కాదు ఇది చేయడం కావాలి. నచ్చుకోవడానికి ఆయన ఏదో శోధించడానికి ఒక అద్భుతం ఆయన అన్నాడు, ఏ విచారం కానీ చెడ్డ విచారం చేసుకోండి, మీరు చెడతారు వాళ్ళు, మీరు అద్భుతాలు చూసి ఇక్కడ అడుగుతారా, నేను చేయనే అంటే ఇది ఎలాంటి అంటే ఎటకరించేవాడు ఏంటి, ప్రమాణకరంగా ఏదో తప్పడదని చూసేవాడు. కాబట్టి ఇది ఎలాంటి అంటే ప్రముఖంగా అద్భుతాన్ని నమ్మరు. అద్భుతాన్ని నమ్మరంటే దేవుడు నమ్మరాడు. వాళ్ళ ఇంట్లో ఎదుగుని ఇన్ని అద్భుతాలు చేసినా దాన్ని బట్టి దేవుడు పట్టుకోరాడు. నన్ను దెబ్బ కొడితే అద్భుతంగా ఫీల్ అవుతాను. దేవుడు పుట్టిన కరెక్ట్ టైంకి అది అద్భుతం. ఒక పుట్టిన రోజు జరుపుకుంటారు. దేవుడు మాట మాట్లాడితే చాలా కన్నీళ్ళు వచ్చేది తగ్గించు మన మాట.
ఎంత ఆనందం వచ్చేద్దో సూట్ అది పెద్ద గొప్ప మన గుళ్ళు విషయం మాట్లాడదు అప్పుడు మాట్లాడదు. ఈ అద్భుతాలని చుంచుక్రియని నమ్మకం శాస్త్రులు పరిచయం వాళ్ళకి ఏం అనిపిస్తుంది వాళ్ళు ఎదురు ఇంటి చేసినా పెద్ద అందుకని దేవుని సరిగ్గా నమ్మకం సరిగ్గా దేవుడు శోధిస్తారు. శాస్త్రుల పరిచయలు దేవుడి క్రియలు నమ్మరో కానీ దేవుడు శోధిస్తారు. ఇది 3వ పాయింట్. మొదటి పాయింట్ ఏంటంటే వాళ్ళు లేఖలిస్ట్ అక్షరాంశాలు. 2వ పాయింట్ ఏంటంటే మనుషుల పద్ధతులు పాటిస్తారు. 3వ పద్ధతి ఏంటి అంటే వాళ్ళు అద్భుతాలు నమ్మరో దేవుడు శోధించే విధంగా పద్ధతి. దేవుడు శోధిస్తాడు. అది ఎలా చేయమని అలా చేయమని అది ఎలా చేయమని దేవుడు ఇలా దేవుడు నమ్మనోళ్ళే ఇక్కడ అద్భుతాలు నమ్మరు కానీ దేవుడు శోధిస్తాడు. ఇక్కడ చాలా ఈ మధ్య దినంలో మరి దేవుడు శోధించుకోరు ఉన్నారు. దేవుడు శోధించుకోరు. బ్రదర్ కోటేశ్వరరావు గారని కోటేశ్వరరావు గారని రిటైర్డ్ గవర్నమెంట్ లెక్చరర్ అసిస్టెంట్ ప్రిన్సిపాల్ గా చేశాడు. వాళ్ళ ఆవిడ ప్రిన్సిపాల్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ శాంతారాజీ గారని అక్కడ విద్యుత్ పనులు నాకు క్లోజ్ బాగా. 2016లో మేము మీటింగ్ ఏ మీటింగ్ పెట్టాము అంటే ఎడ్వర్డ్ విలియమ్స్ 2016లో సెయింట్ పాల్స్ మీటింగ్ పెడితే వాళ్ళ భార్య పాపం ప్రిన్సిపాల్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఆవిడ నన్ను బాగా ఎంకరేజ్ చేద్దాం ఉద్దేశంతో ఎడ్వర్డ్ విలియమ్స్ గారు వస్తే మా ఇంట్లో పెడదామంటే లాడ్జీలు వద్దు అని చెప్పి తర్వాత మాకు పారిద్దామని చెప్పి నాకు ఫోన్ చేసి నేనేమి ఒక అడిగి కదా తెలుసు కదా చేసి సరే మీ ఇళ్ళకు చూడడం వరకు అది పెద్ద లాగుంటుంది. లోపల తీసుకెళ్ళి దీంట్లో చెట్టవుతుంది చూస్తే ఇంకేం చెట్టది మొత్తం పెద్ద కబోర్డ్ కూర్చు మొత్తం ఎక్కడ కనపడలేదు. దాంతో కబోర్డు కట్టేసాము ఈసరిగా పడుకుంటున్నా అని చాలా ఉంది. అది సరే ఇంకా సూపర్ అనుకున్నాం. ఎడవాళ్ళకి ఇల్లు తెచ్చి పెట్టేసాం. ఈయన కూడా కోటేశ్వరరావు గారు భర్త ఏ ఇంటికి పెట్టేదా ఏంటి అంటే దేవుడు మాట్లాడా దేవుడు ఎలా మాట్లాడా చెప్పు ఎలా మాట్లాడు చెప్పు అన్నాడు. అంటే ఏంటి అలా అవడానికి డబ్బులు ఇచ్చేస్తుంది ఇది పెద్ద మీటింగ్ పెట్టి ఎందుకు అవసరం అని అర్థమైన పాయింట్. అలా అవడంతో ఇలా దేవుడు శోధించకూడదని నన్ను కూడా అలా నచ్చుకుంటాడు. నేను కూడా చెప్పి దేవుడు శోధించకూడదని చెప్పి నాకు కూర్చొని ఎక్కువ చేస్తాను. ఇంటికి అర్థం వాళ్ళకి నీ ఆయన అన్నాడు నాకు చెప్పదు కదా నాకు ఆయాసం ఉంది ఎప్పుడు ఎంతో చెప్పైతే దేవుడు మాట్లాడున్నావు కదా అన్నాడు. నాకు తిక్కలేదు మాల్లో లేదు. ఇంటికి వెళ్తే ఇంకా అప్పుడు మంచి ప్రార్థన చేసుకుని ఇంటికి ఏకదంగా ప్రార్థన కూర్చొని నువ్వు చెప్పు ప్రభావం అతనికి ఎప్పుడు దగ్గర చెప్పాడు కదా నువ్వు మాట్లాడలేదు అన్నాడు కదా దేవుడు మాట్లాడంటే నాకు కోపం వచ్చేది. మాట్లాడి మొగాలు రాయంటే ఏమైనా తప్ప చెప్పుకోమా బొమ్మ ఏకదంగా ప్రార్థనలు కూర్చున్నాను చచ్చిపోతాడని చెప్పాలన్నాడు దేవుడు. అసలు అప్పుడు దాస్ గారిని పిల్లగారిగా పనిచేశాడు. అలా ఆయనకి తెలుసు ఆయనకి తెలుసు నాకు తెలుసు. ఇదిగో దాస్ గారు మీకు చెప్తాను మీరు గుర్తు పెట్టుకోండి. కోటేశ్వరరావు గారు చచ్చిపోతారని చెప్పడానికి మీరే ఆయన పెట్టుకోండి సాక్షి పెట్టుకోండి. ఇప్పుడు నేను తర్వాత అదే నాకు దేవుడు చెప్పినట్టు ఎవరంటాడు నువ్వు సాక్షి పెట్టుకుంటాను నేను అర్థమైందా అన్నాడు. ఇలాగ ఆయనతో చెప్పాను. వీళ్ళు మన్నాడు ఇప్పుడు నాకు ఫోన్ చేశారు. హాస్పిటల్కి వెళ్తాం మళ్ళీ నాతో కోచింగ్ ఉంది కదా హాస్పిటల్కి వెళ్తాం అమెరికా ప్రార్థన చేయండి సరేనా ఇంటికి అమెరికాలో చచ్చిపోయాడు. అమెరికాలో చచ్చిపోయాడు. నేను ఫోన్ చేసి నాయన అక్కడికి వచ్చాను 7 చుట్టూ రావటం మరి అక్కడ మాట్లాడుతుంది చెప్పారు చచ్చిపోతారంటే విత్ ఇన్ రోజుల్లో ఎవరిని చూపించకూడదు ఎక్స్ప్రెస్ చేయకూడదు. దేవుడి దగ్గర నువ్వు ఎలా మాట్లాడుతున్నాడా దేవుడిని తిరిగిపోటు చేయకూడదు. ఎన్ని ఎందుకు చెప్పమంటే భయపడతారని చెప్పను ఇంకా పోతుందని చెప్పండి పోతాను చచ్చి అక్కడ పెట్టుకుంటామని రాక్షి పెట్టుకుంటాను నేను అంతలా మాట్లాడతాడు దేవుడు. రాక్షి పెట్టుకోవడం పని ఏం చేయను ఆయన చచ్చిపోతాం అలా ఉంటుంది ఎవరు చెప్పు నేను దగ్గర చచ్చిపోతాను. అలా అంగడి ఫోన్ చేసిన అమెరికన్స్ నాకు మా అమెరికన్ సీరియస్ ఉన్నాను మరి దగ్గర కన్నడం దేవుడు ఆయన చెప్పేశాడు. అలా తర్వాత చెప్పు కానీ చనిపోతారని చెప్పారని దేవుడు. మరి ఇంత గట్టిగా చెప్తాం కదా తర్వాత కాబట్టి దేవుడిని శోధించే విధంగా మనం అనుకోవడం శాస్త్రులు కలిసి అలా అనుకోవడం ఆయన శోధించడాకే నువ్వు శోధించు వాళ్ళు అద్భుతాలు నమ్మరు దేవుని శోధించే విధంగా ఎప్పుడు కూడా మనం దేవుడు రిపోర్ట్ చేయట్లేదు. చాలాసార్లు మనం రిపోర్ట్ చేస్తాం ఎలా చెప్పాడా దేవుడు అలా చెప్పాడా దేవుడు ఎలా చెప్పాడో ఆయన రంగంలో దిగిన తర్వాత ఉంటారు అప్పుడు తెలుస్తుంది. అంతవరకు పాస్టర్ వెళ్ళి చేస్తాం అనేస్తాం తిట్టేస్తాం ఇచ్చి చేస్తాం వచ్చే చేస్తాం ఏదో నేస్తాం మనం
కానీ రంగంలో దిగిన తర్వాత దేవుడు మనం ఏం చేయలేదు. కాబట్టి ఈ శాస్త్ర నీతి పరిచయ నీతి కంటే మనం ఎలా ఉండాలి, అధికంగా ఉండాలి. మనం అక్షరాంశాలు మనం కూడా ఎలా ఉండాలి, ఆత్మాంశాలు. మనం పెద్దలు చెప్పారు మనకు అనవసరం. బైబిల్ నీతి ఉందా, పరిశుద్ధత ఉందా, అదే చూసు. మూడోది ఏంటంటే దేవుడు ప్రతి కార్యాన్ని మనం నమ్మాలి. దేవుడు పొందించే విధంగా మనం ప్రశ్నించుకోవాలి. నాలుగో విషయం తెలుసుకోవాలండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం. చాలా 23వ అధ్యాయంలో కూడా శాస్త్రుల పరిచయం గురించి రాయబడింది. మరైతే మరి ఇక్కడ చాలా బాగా రాయబడింది చూసారా. ఏంటంటే ఇలా చూడండి, 23 వచ్చిన మనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలను, సోపులను, జీలకర్రలను 10 వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి వాటి మానక వీటిని చేయవలసి వెళ్ళింది. శాస్త్రుల పరిచయం ఎవరంటే వేస్తారు. 4 పాయింట్ రాసుకోండి. శాస్త్రుల పరిచయం ఎవరిలో వేస్తారు. ఈ వేస్తారులు అంటే వేస్తాం అంటే ఏంటి? ఏం లేదండి, మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి, అది వేస్తారు. మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి, దాన్ని ఏమంటాం? వేస్తాము. నేను బోధిస్తాను, ఆ బోధన బతుకులో లేదనుకోండి, రెండు విషయాలు అలాగనే చదివేసుకోవాలి ఉంటాయి, అన్ని ఉద్దేశాలు చదువుకోవడం కాబట్టి. ఆ బోధన బతుకులో లేనప్పుడు నేను ఏమవుతాను చెప్పరా? మీరు సువార్త చెప్తారు ఎవరికైనా, మరి మీ దగ్గర సరైన పెట్టలేకపోతే మీరేమవుతారు? కొంతమంది స్టేటస్లు పెడతారు, రోజు ఎందుకు స్టేటస్లు పెడతారు నాకు అర్థం కాదు. అయ్యా బతుకులు ఉంటాయంటే వాళ్ళ బతుకు దానికి సమాధానం. స్టేటస్లు పెడతారు, వీళ్ళు ఎవరో చదివేసుకోవడం పెట్టాడు, ఎవరు చదివేసుకుంటాడండి. నీకు ఎందుకు పోయింది? నేను ఎవరైనా పక్కన స్టేటస్ అసలు జీవితానికి దానికి సంభావన కాదు. మనుషుల జీవితం కాబట్టి సమాధానం ప్రతిరోజు బలి శిరపోతారు, చాలా పడతారు. వాళ్ళ బతుకు కోసమే నేను చూస్తాను స్టేటస్, వాళ్ళ బతుకి నేను సంబంధంగా చూసుకుంటాను. ఎందుకు ఏంటి స్టేటస్ పడతారు? ఎందుకు అవసరం ఉందని కదా. సువార్త ఎక్కువ మన ద్వారా నెగ్గుతుందంటే ఏ సువార్తకి ఎక్కువ మన జీవితం ఉండాలి, అప్పుడు అది తెలుస్తుంది. ఎవరికైనా చెప్తున్నట్టు మంచి, ఆ మంచి మనలో ఉండాలి, అప్పుడు అది నెగ్గుతుంది. అది లేకుండా మనం సువార్త చెప్పినా మనం వేస్తారులు, అది లేకుండా వాక్యం చెప్పినా వేస్తారులు, అది లేకుండా స్టేటస్ పెట్టినా తీరుకుందో. వీళ్ళ గురించి 23 అధ్యాయం అంతా చదువుకోండి, వేస్తాన్ని గురించి అంత రాశాడు చూడండి. కాబట్టి 4వ పాయింట్ ఏం చేస్తారంటే కొన్ని విషయాలు చూసుకున్నాం, జాగ్రత్తగా చూసుకుని ముగించుకుందాం. ఇలా 16 అయ్యో గుడ్డివారైన మార్గదర్శకులారా, అంటే అందులో మీకు అర్థమవుతుందని గుడ్డుడు అని చెప్పండి. అందులో గుడ్డుడని, అయ్యో గుడ్డివారైన మార్గదర్శకులారా, అప్పుడు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయం తోడని తోలని బంగారం తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి పద్ధతిగా ఇది మీకు అర్థమైపోయింది ఏంటి? ఏదైనా విషయంలో దేవాలయం తోడు, దేవుని తోడు, పాత్ర అలాగే నువ్వు దేవాలయం తోడు, యెహోవా దేవుని తోడు అని ఒట్టు పెట్టుకుంటే దాంట్లో ఏమంటారు? దేవాలయంలో ఉన్న బంగారం తోడని పెట్టుకుంటే అని ఎందుకు? దాన్ని కట్టుబడి ఉంటే బంగారం ఇచ్చేవాళ్ళు, దాన్ని కట్టుబడి ఉంటే బంగారం దేవుడికి తెరకెళ్తుంది. అది రాత్రి పరిచయకి అడగ అయ్యారికి వెళ్ళిపోతుంది. అందుకని దేవాలయం తోడు దేనికంటే అది అక్కడ ఉంటుంది బాబు, అది కాదు. దాంట్లో ఉన్న బంగారంతో ఒట్టు పెట్టుకుంటే దానికి పద్దుడు. ఎందుకు? ఆ డబ్బులు అమ్మటంతో ఇలా సంపాదించుకోవటానికి వేసారన్నమాట, అర్థమైందా? అందుకని దేవాలయం పెట్టుకుంటే అన్ని దేవుడు తెలుసు కాబట్టి చెప్తున్నాడు దాని గురించి. అది కాదు, కరెక్ట్ కాదు. దాంట్లో ఉన్న బంగారం కూడా పెట్టుకోండి. శాస్త్రుల పరిచయాలు వాళ్ళ బంగారం మీదే, మనుషుల దగ్గర డబ్బులు లాగేయటం మీదే ఉంటుంది. ఇది బతుకు ఉండదు, అది వేస్తారని వీళ్ళు జనాల దగ్గర డబ్బులు లాగేయటం కూడా లాగేస్తారు. కాబట్టి శాస్త్రులు పరిచయాలు
నీతి కంటే మన నీతి ఎక్కువ అంటే ఎప్పుడు కూడా మన స్వార్థం కోసం ప్లాన్ మార్చేయకూడదు. మన స్వార్థం కోసం ఐడియాలు మార్చేస్తాం, మన స్వార్థం కోసం దేవుని వాక్యం మార్చేస్తారు, మన స్వార్థం కోసం అతని విషయాలు మార్చేస్తాం. మనకు అనుకూలంగా ఉండటం కోసం మార్చేయకూడదు, ఏంటి పద్ధతి మార్చేయకూడదు, దేవుని పద్ధతి మార్చేయకూడదు, దేవుని వాక్యాన్ని మార్చేయకూడదు. మనకు అనుకూలంగా ఉండటం కోసం మార్చేస్తారు వాళ్ళు. ఓ బైబిల్లో ఎగిరికి చెప్పేస్తారు కదా, ఈ మాట చెప్పండి. ఒకసారి భార్య పెళ్లి చేసుకున్న తర్వాత మీరు పెట్టి ఇంకొకరు చేసుకోవడం తప్పు అని చెప్పాలండి. తప్పని చెప్తాం చెప్పలేదు, ఎందుకంటే ఆ పెళ్లి పెళ్లి చేసేవారు కాబట్టి. పాయింట్ అర్థమైంది నీకు. అందుకని మనకి మీటింగ్ పెట్టుకోవడం ఇక్కడ అపరాధం లేదు. ఆయన ప్రతి మనిషిని బాగా చూసుకుంటుంటాడు, గమనించుకుంటాడు. అయ్యి కదండి ఇప్పుడు అక్కడ ఏంటండి దీనికి రెండండి రెండంటే ఇది భార్య ఆయనకి విచారాత్మ ఇవ్వమంది విచారాత్మ అంటారు. దొంగలు మోసగాడు ఎవరెళ్ళు శాస్త్రులు అన్ని చూసే తక్కువ పడినాడు. హృదయం అంతా మోసపూర్తమైన డబ్బు. ఇంటెలిజెన్స్ అంటే వాళ్ళు కోరిందల్లా తినేయడం అన్నమాట. ఇంటెలిజెన్స్ డబ్బుతో అజితేంద్రత్వం ఉందండి తెలుగులో. అజితేంద్రత్వం అంటే వాళ్ళు కోరిందల్లా వాళ్ళు అనిపించేది మంతు లేకుండా దాన్ని ఇంటెలిజెన్స్ అంటాం అన్నమాట. కాబట్టి అజితేంద్రత్వంతోనూ దోపుతోనూ వీళ్ళు ఉదయం అంతా నిండిపోయిందని చూస్తాడు. కాబట్టి ఇవన్నీ మనం అతిక్రమించకపోతే పర్వాలేదు. ఇవన్నీ కూడా మనం కోరినల్లా చేసుకుంటే ఇంకేంటి మనిషికి అడిగి అడ్డుకట్ట ఉన్నది. ఇంకా పట్టికట్టు వేయట్లేదు. మనం కోరిన దానికి పిజ్జా తినాలి ఏంటి వెంటనే పిజ్జా ఆర్డర్ చెప్పాడు. ఇంట్లో కూర్చుని మళ్ళీ పడుకుని మళ్ళీ ఆ పిజ్జా అంటే మనం తెలియదు. నేను చేతిలో కూర్చొని దీనికై తాగాడు. ఎవరు చర్చికెళ్ళి వాడే చర్చికెళ్ళిన సంగతి మాకెందుకు ఏమంటే అక్కడోళ్ళు అలా పోయి తాగేసి ఆ కాయ అలా బద్దలు కొట్టి అలా దారి వేసి ఎంత గురి చేస్తారు వీళ్ళు. ఇలా కన్నది సిగ్గుపడి గురి చెప్పమ్మా. కానీ తల్లిదండ్రుల వల్లే ఇలా తయారైపోతాం, తల్లిదండ్రుల వల్లే కొడుకులు తయారైపోతాం. తల్లిదండ్రులు ఇలాంటి పెంపం వాళ్ళు సిగ్గుపడి అలా అంటారు. కన్నది సిగ్గుపడి వాళ్ళు గురి చెప్పాల్సి పోయి మళ్ళీ నకేసుకెళ్తారు. ఇలాంటి సత్యం వాక్యం చర్చికెళ్ళి వాక్యం అంటారు. మళ్ళీ అందరూ వాళ్ళ కొడుకులు ఏమంటే అక్కేసుకెళ్ళి పోతారు. చూడండి ఎప్పుడు చూసినా కొడుకు వెనకే కదా కోణ అక్కేసుకెళ్తారు. ఎందుకు ఆడు దొంగోడైనా ఆడు మంచి తాగుబోదని ఎదవైనా ఎదవైనా అని అనిపిస్తాడు. వీళ్ళే శాస్త్రుల భాషలో బుద్ధులు వాడు అదే మాత్రం కునిపోయింది. ఎక్కడికి వెళ్ళినా అది మాకు వస్తుంటే ఆ నీటి దగ్గర దిగితే అక్కడ దిగిపోవడం బదలు కొట్టేసేసి ఎక్కడ పడితే తాగబోతుంది. అక్కడ ఎక్కడ వాజులు తాగితే అక్కడ దిగిపోవట్లేదు. వీళ్ళంతా సొసైటీకి పనిమారోళ్ళు. అటు దేవుడికి ఉపయోగపడి సాధారణంగా ఉపయోగపడి దొరికిపోలేదు మాట వీళ్ళందరూ. ఇలాంటి వాళ్ళు కన్నా తల్లిదండ్రులు తెచ్చి ఇలాంటి వాళ్ళు కనడానికి బాధపడుతున్న పోయి మరి అంటేసుకెళ్తారు. మా తమ్ముళ్ళు అలాంటి అలవాటు తాగేసి భార్య పిల్లలు పెంచకుండా భార్య మీద గొడవపోతే సరిపోయింది పాడిగా చిత్తమాలేదు పాచగారైనా సరే. మా తమ్ముడు కానీ అలా ఉంటే తాగేసి పని పట్ల ఎక్కడ తిరుగుతూ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ భార్యను కొట్టేసేసి భార్యను సరిగ్గా పెంచకుండానే భార్యని ఉద్యోగం పూర్తి చేస్తే పీక్ మీద తొక్కేది ఎందుకంటే మాది అలా చెప్తాను. చెప్పండి అడగండి. అసూకు ఇలా కొట్టుకోండి అడగండి. పీక్ మీదగా తొక్కేది అనుకుంటున్నాయి. ఇలా దుస్సంగతి కలవడం సావారు అనుకుంటున్నాను. భూమి మీద అనవసరం పోటీ చెప్తారు. పాయింట్ అర్థమైందా లేదా అది చిరాకు. ఎందుకంటే సైకిల్ నీ దగ్గర ఉంది, వాకింగ్ దగ్గర ఉంది. ఏమన్నా ప్రోత్సహిస్తా తాగిపోతున్నా తిరిగిపోతున్నా ఊరికి మీద వ్యవస్థ తిరిగిపోకుండా ప్రోత్సహించింది. దేవుడు కత్తులురాడా ఆత్మీయత భయపడి తప్పు బుద్ధి చెప్పుకోకూడదు. బుద్ధి చెప్పుకుని మాట్లాడి చెప్పుకోవాలి. నకేసుకెళ్తాను ఏం చేస్తాను. నీ కొడుకు మంచి పని చేస్తున్నాడా లేకపోతే జల్ల కప్పు ఉద్యోగం చేస్తాడు. కాబట్టి ఇలాంటి ఇదే ఈ శాస్త్రులు పరిచయం బుద్ధే ఎక్కేసుకెళ్ళిపోతాడు. చచ్చికెళ్ళి అందరూ తాగిపోతున్నాయి. రోడ్డు ఎత్తుకుంటాడు పొరగాడు పెద్ద బళ్ళు వేసుకుని ఆయన కొట్టేసి వీళ్ళు కొట్టేసి ఆయన కొట్టేసి వీళ్ళు కొట్టేసి వాళ్ళు అనుకోలే ఆ నాన్న వెనకలేసిపోతారు పెదలు వెళ్తాను. నా ఇలాంటి కానీ ఎదవ వీళ్ళు వస్తున్నా సిగ్గు నాకు తలపోతుంది. సిగ్గు దానికి వీళ్ళు సిగ్గులేను నేను శాస్త్రులు పరిచయం
సిగ్గులేదు కాబట్టి ఇంకో అపరాధం చేస్తారు. అది అధికారం కాకపోతే కనుక అది భయంకరమైన దుష్ప్రభావం చూస్తుంది. ఈరోజు ఏ రోజు నీ కొడుకు మీద నీ ఇంటి మీద దాడి చేస్తారు. ఎవడు నాశనం ఆడికే పోతుడు, ఒకడు వచ్చిన ఆయనకి నాశనం చేయడు. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్పండి, ఎందుకంటే వృద్ధులకు సపోర్ట్ చేసి పాపం వచ్చేది, తప్పు చేసిన తప్పు చేసిన చాలా పాపం వచ్చేది. తప్పు చేయడం తప్పనే చెప్పండి, అందసార్లు తప్పనే చెప్పండి, సపోర్ట్ చేయడం పోలేకండి. దగ్గర తాగడంతని చెప్పి పాన్మొక్క తీసుకున్నా పాన్మొక్క చెప్పండి. మన సపోర్ట్ చేయడానికి ఏం లేదు అక్కడ, దాన్ని సపోర్ట్ చేయడానికి లేదు అక్కడ. సపోర్ట్ చేస్తే నాకు కోపం వచ్చేది, దేవుడికి ఇంకా కోపం వస్తుంది. సపోర్ట్ చేసి నువ్వు తప్పుడుతో సమానం. అది చెప్పితే బాగుపడుతుంటాను, నేను తప్పు చేస్తాను ఎవరా, అందరూ నాకు వ్యతిరేకంగా మాట్లాడతారు, తప్పు చేసి చేస్తానేమని సత్య చెప్తాడు, అంతే మాట్లాడు. అలాంటి లోకం కనాల్సిన దేవుడికి కనాల్సిన భార్య నిలిచిపెట్టి, తల్లిదండ్రులు నిలిచిపెట్టి, సంఘాన్ని నిలిచిపెట్టి, రాష్ట్రాలు నిలిచిపెట్టి చాలా పంపింది. కరెక్ట్ కాదు. శాస్త్రం పరిచయ లక్షణం దొంగ లక్షణం. పైకి భక్తులు లేక పైకి నటించేసి అంగీరేసుకొచ్చేసి ఓ ఏడు చేసి లోపల ఓ ఆడవ చేసేసి పైకి కావాలి నాలుగు కోపడదు, మరి కనకొండ పెడితే కోపడరాలో కోపడుతుంది. భోజనం కూడా కోపడదు, సగం రానివ్వడానికి మాకు ఈ దైవ రోజు వచ్చింది తప్పు చేసి చూసి వాళ్ళకి రాదు. అసలు తప్పైనా మాకేం కోపం వస్తుంది, వాళ్ళకి తప్పైనా మాకేం కోపం వస్తుంది, మాట్లాడటం వస్తుంది కోపం. దొంగసారి కోపం రాదు, ప్రేమి చేస్తున్నాడు వచ్చేసి అలాగెందుకో అలా తప్పుడు అలాగే దోచుకుని ఉన్నాడు, అలా దొంగరాలు వాళ్ళకి కోపం వస్తుంది. కాబట్టి ఎందుకంత కఠినంగా మాట్లాడుతున్నాడు దేవుడు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే చూసారు ఎన్నోసారి, ఎప్పుడు మా తల్లిదండ్రులు నేను సపోర్ట్ చేయలేదు. మీరు విన్నారు మా తల్లిదండ్రులు, కుటుంబీకులు తల్లిదండ్రులు తమ్మిని సపోర్ట్ చేయలేదు. అంటే తప్పది చెప్తాను, బహిరంగంగా ఇక్కడ వాక్యంలో చెప్తాను. ఎక్కడైనా తప్పుకుంటేనే ఇబ్బంది పట్టలేదు. నీ కొడుకు కానీ చిన్నపిల్లలు కూడా ఎంత స్కూల్ చేస్తాను, తప్పుకుంటే తప్పు పట్టలేదు. అమలు చేయకపోతే ఏం చేస్తారు, చిన్నపిల్లలు చిన్నపిల్లలు అమలు చేయకపోతే నువ్వు అందరూ పట్టుకోవాలని. మన ఇంటిని వాళ్ళు ఎంత అమలు చేస్తారు అక్కడ ఎక్కువ. నాకు వెళ్తే కాసేపు నేను మాకు ఇంట్లో రూమ్ అవసరం వద్దు, వాకింగ్ ఎక్కడికి వెళ్ళి పక్క రూమ్ అవసరం వద్దు, వాష్రూమ్కి వెళ్ళకపోతే ఇంకా ఇంట్లో పాస్టర్ వచ్చేసి పాస్టర్ కొన్ని రోజు చదవాలి ఇద్దరు పిల్లలు ఎంత శుభ్రంగా ఏంటంటే అక్కడ వస్తాను కనీసం ఇది వేసారు కదా అది నా దీనికి వెళ్తున్నాడు పాస్టర్ మంచ మీద ఆనందం తెలిసారు, కింద ఆనందం తెలిసి అక్కడ వస్తారు అక్కడ ఉండడం మీద వాసన వద్దు మేము వెళ్ళాం. నాకు అయిపోయింది, నా తర్వాత గంటగా పెట్టాను దాంట్లో ఆయన బయటకి చెప్తాను ఎండకి చెప్పదు కానీ చాలా పిల్లలని చెప్తున్నాను. ఆ విషయం ఆయన నాకు తెలియదు, నేను చెప్తాను మళ్ళీ కంప్లైంట్. ఆయన కంప్లైంట్ ఇచ్చాడు శేఖర్, నేను కంప్లైంట్ ఇచ్చాను. చిన్నట్టు ఆయన ఎంత చేస్తానుకోకండి, మన కూడా పట్టుకుని ఎత్తులు కట్టుంటే నన్ను తప్పని కాదుంటాడు శేఖర్. నేను ఆడికి అలగట్టు ప్రాపర్టీ టికెట్ వెళ్ళలేదు వెళ్ళిపోవాలి. ఆ ట్రీట్మెంట్ వాళ్ళు అలాగేవాలి వెళ్ళిపోవాలి. మళ్ళీ కట్టే అక్కడ కదా ఎంతకంటే వెళ్ళాను కష్టాలతో వెళ్ళిన నేను కష్టాలు గట్టిగా వెళ్ళాను బాగా మళ్ళీ పిల్లలే ఎందుకంటే ఎందుకంటే మా పిల్లలు అలగట్లేదు కదా సింగ్ కానీ ఉదయం కానీ ఎవరైనా చూస్తే సరిపోతారు గత వెళ్ళిపోతారు. పక్కన పక్కన అప్పకెళ్ళ కరోనా వచ్చింది. మా వెళ్ళిపోయి ఆడేస్తున్నాను నాకు పాప వచ్చింది. నేను బయటకి వెళ్తాను ఆ పిల్లలు చిట్టక బాగా వెళ్తాను అని చెప్పి వాదిని చెప్పి అసలు గడతాకడానికి వచ్చాను. మధ్యాహ్నం వచ్చేసరికి మధ్యాహ్నం వచ్చారు గడతాకదాన్ని పిల్లలతో అన్ని బుద్ధులు వచ్చేస్తాయి, అప్పటికల్లా బుద్ధులు వచ్చేస్తాయి. ఆ మట్టి మా వేసుకుని తిరిగేది అర్ధ బట్టలు వచ్చేసి పెండాలు వచ్చేస్తారు పిల్లలు. ఏం పచ్చి పడేలా గౌరవం తెలియదు, ఏం జ్ఞాపకం భక్తి తెలియదు, దేవుడు తెలియదు. ఆ వారిని కలిగిపోయింది ఇంకా కెళ్ళదు అసలు బయట. పిల్లలకి మనం ఇచ్చేటిని బట్టి భయం వస్తుంది, మన నేర్పు దాన్ని బట్టి వస్తుంది. అది భయం వస్తుంది. మన మధ్య చెప్తుంది వెళ్ళదని చెప్పి మా అమ్మ నాన్నలు చెప్పారు, ఆ చెప్పారు కూడా చెప్పుకోవడానికి అసలు బయటకు వెళ్ళదని చెప్పి నేర్పితే వస్తుంది. ఒక్కనే కాదు ఏమన్నా కట్టాలి, కుడితే ఒకసారి కొడతాను గట్టి కొడతాను, అది దెబ్బ అయిపోయింది కదా. ఒకేసారి దెబ్బతే నాకు చీవాడు నాకు మనకు తింటారు దెబ్బ. ఎందుకు భయం వచ్చేసింది కాబట్టి. భయం వచ్చినప్పుడు ఇంకేం కొడతాం, భయం కొడతాం.
సింగర్ దెబ్బలు తింటే ఎందుకంటే వాడు బయట తెలుసు కాబట్టి జ్ఞానవంతుడు అది నేర్పుతాను బట్టి ఉంటుంది. కాబట్టి బాగా చేయడం కానీ నేను అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను మారేది తండ్రి చెప్పినట్టు వినాల్సినారు. నాన్న వాళ్ళకి వెళ్ళి ఎవరైనా మారేది అంతే. నేను రెండు మాట ఉండదు. అమ్మ వాళ్ళకి వెళ్ళాలి ఇల్లు మారేది. నేను వెళ్ళిపోతాను బయట ఇక్కడ కుదరదు. నేను మధ్య నుంచి తగ్గుతాను. నేను కూడా అతను వెళ్ళి మధ్య క్రమశిక్షణ డిసిప్లిన్ అలా నేర్పాలి మా పిల్లలు. లేకపోతే మనం వేస్తాలు మన కలుగురికి మనం మంచి వెళ్ళిపోతాం. బాగా చదువుతుందండి అయ్యో చర్చికి వెళ్ళిపోతండి, అయ్యో సండే స్కూల్కి వెళ్ళిపోతండి. మరి ఎక్కడ నీ మాట అదే వేస్తారు. అదే వేస్తారు. వేస్తారన్న ఇప్పుడు కూడా ఎంతో పెద్ద వేస్తారని చిరాకు దేవుడు వంటలు పచ్చినట్టు కూడా మన దగ్గర అవునంటే అవును కాదంటే కాదు, తప్పు అంటే తప్పు, రైట్ అంటే రైట్, మంచుడు అంటే మంచోడు, చెడ్డడు అంటే చెడ్డోడు. అలా ఉన్నప్పుడు నిజమైన క్రైస్తవులుగా మారుతాం. లేకపోతే అర్థం వెళ్ళిపోతాం. శాంతులు పరిచయం నీతి కంటే ఎక్కువ కానప్పుడు, మన నీతి ఎక్కువ కానప్పుడు మనం కూడా శాంతులు పరిచయం లాగానే అక్కడ చెప్పాడు చూడండి. మాట ముగిస్తాను. ఏం చెప్పాడు చెప్పైనా 20వ అధ్యాయంలో ఇలా చూడండి. శాంతులు పరిచయం ఏం చెప్పాడు? 14 వచనం చదవండి ఒకసారి. అంత క్లియర్ గా చెప్పాడు. శాంతులు పరిచయం 14 వచనం చెప్పాడు చూడండి. అయ్యో వేషధారణ శాస్త్రులారా, పరిచయులారా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యమును ముయుదురు, మీరు అందులో ప్రవేశించు వారిని ప్రవేశింపనియరు. అది పరిచయం ప్రవేశించరు. ఎవరైనా ప్రవేశించడం అలా పెడతారు. ఎలాగా పెడతారు? ఆయన ప్రవేశించమని దేవుడు దగ్గర దొంగ భక్తి అయిపోతారు. వీళ్ళు దొంగ భక్తులకు నేర్పెడితే వాళ్ళు దొంగ భక్తులు పగం వెళ్ళిపోతారు అనుకుంటున్నాడు. అప్పుడు ఏమవుతుంది? అంతకంటే ఎక్కువ శిక్షణ చేసేస్తారు. ఊరు చుట్టూ జనాలు సాగిల్లో కలుపుకుని దొంగ భక్తి నేర్పేయటం వల్ల వాళ్ళు పనిలోకి వెళ్ళిపోతాం. బ్రహ్మం చేస్తారు వాళ్ళు. ఏం కూడా పనిలోకి వెళ్ళిపోతాం. అప్పుడు ఏమవుతుంది అంటే ఆలోచించండి. ఇద్దరు ఈ వేస్తారులు ఆ నేర్చుకుని ఇద్దరు కూడా. కాబట్టి గుర్తుపెట్టుకోండి 4 పాయింట్స్ మనం నేర్చుకున్నాం. ఒకటవది ఏంటంటే వాళ్ళు అక్షరాలు తీసుకుంటారు. మనుషుల పద్ధతిలో దైవోపదేశం మనుషుల పద్ధతులు అన్ని భాషలు వెళ్ళిపోతాయి. మూడోది దేవుని శోధించే వారిగా. నాలుగోది ఏంటంటే వ్యాఖ్యాలు వెళ్ళిపోతారు. అన్ని దొంగపాటు దొంగలటం అవసరం. ఇది చాలా ప్రమాదం. కాబట్టి మనం వేస్తాలో ఉన్నాం. జాగ్రత్త. దేవుడు ఇద్దరు చేస్తుంది దానికి రా. నేను ఇద్దరి దగ్గర మీకు మేలు, నేను మాట్లాడుకోవాలంటే మీకు కీడు. కానీ ఇన్ఫర్మేషన్ కాదనేది తెలుసుకొని చెప్పేస్తారు. కాదనడితే చెప్పేస్తారు. ఇక్కడ మొదటి నుంచి దేవుడి మాట ఎన్నో ఎలాగైపోతారో ఏంటో జస్ట్ ఎగ్జాంపుల్ రాదాం నేర్చి ఇక్కడే ఉంది లైవ్. నువ్వు చెప్పట్లేదు అంతేం పై రావట్లేదు. సరిగ్గా చెప్పాలి లైవ్. అలా ఉంటుంది. అది దేవుడు ఉన్నాడండి. మేము ప్రేమించాను కాబట్టి సరిగ్గా చెప్తాం. మేము ప్రేమించే కాబట్టి మీ దగ్గరికి ఏం ఆశించాం. మీ హృదయము దేవుడికి ఇవ్వండి అదే చెప్తాం. వేస్తాలు అనుకుని దాని మాట్లాడండి. వెనకేసి కరెక్ట్ నాకు అదే బాగా వచ్చాను. తప్పు చేసిన వెనకేకి ఇప్పుడు తప్పని చెప్తే అది కనీసం తప్పు తెలుసుకుని తప్పు చేస్తాను బ్రాహ్మణ భావన తెలుసు నాన్న మారకపోయింది. ఆయన వెనకేసుకు వెళ్తే అది ఏం చేస్తాడు? అది వేస్తాడు కాబట్టి వెనకేసుకెళ్తాడు. ఎవరైనా అది నేర్చుకోండి. నాకు అది నాకు కోపం వచ్చేది. అది నేర్చుకోవడం నీకు విఫలం అయిపోతాను. మీ తల్లిదండ్రులైనా వెనకేసుకోవాలి తప్పు చేస్తాం. మీ కూతురులైనా వెనకేసుకోవాలి తప్పు చేస్తాం. మీ కొడుకులు అన్నదమ్ములైనా వెనకేసుకోవాలి తప్పు చేస్తాం. తప్పు చేస్తే తప్పనే అర్థం చేసుకో.